యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకటే న్యాయం, ఇది ఎక్కడ సాధ్యం అని ప్రశ్నిస్తున్నాడు ఓవైసీ. ఓవైసీ గారు అడుగుతున్నటువంటిది మంచి లాజిక్కే. ఏంటంటే ఒక్క ముస్లిముల కోసం మాత్రమే, ముస్లిములకు సంబంధించి పెళ్ళిళ్ళు విడాకుల మీద ఉద్దేశంతోనే తీసుకొస్తున్నాడు ఇది యూసీసీ అనేటటువంటిది. మళ్ళీ హిందువులకు అందులో ఎగ్జంప్షన్ ఇస్తున్నాడు, అన్యమతస్థులకు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, హిందువుల్లో గిరిజనులకి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు అన్నటువంటిది. ఇది మూలవాసులు అంటారు, ఇప్పుడు పదే పదే వాడుతున్నారు కదా అన్ని వర్గాలు. మూలవాసులు అంటే ఈ దేశం గిరిజనులది, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులది. అందులో ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళని పాటించమంటున్నాను. అలాగే ఇప్పుడు యూసీసీ ఎందుకు అందరికీ ఒకటే చట్టం అంటున్నారు అంటే, గిరిజనుల్లో వాళ్ళకి విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళ గిరిజన పంచాయతీ నుంచి డబ్బులతో కాదు, అది కోర్టు ద్వారా పోవచ్చు. వాళ్ళకి విడాకులు తీసుకోవడం అక్కడ తీసుకోవచ్చు, కానీ కోర్టు ద్వారా వాళ్ళకి పరిహారం ఉంటుంది, అవకాశం ఉంది వాళ్ళ దగ్గర. అది పంచాయతీ, గిరిజన పంచాయతీ కదా అని చెప్పేసి ఆ తర్వాతనేమి ఉండదు. కాకపోతే అక్కడ సరిగ్గా పాటిస్తారా లేదా ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, కోర్టు ఇచ్చిన ఆదేశాలు అక్కడ అమలవుతాయి, అది క్లియర్గా ఉంది. అట్లాగే వివాహాలకు సంబంధించి ద్వితీయ వివాహం ఇట్లాంటివన్నీ కూడా కోర్టులకు వెళ్ళొచ్చు వాటిట్లలో. ఏది బైగామి అని చెప్పేసి హిందూ సమాజంలో పార్ట్ కాబట్టి ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళు కూర్చుని మాట్లాడుకున్నంతసేపు బాగానే ఉంటుంది. కుల పంచాయతీ ఆ ఊళ్ళో పెట్టుకుని పెళ్ళి విడాకులు తర్వాత అక్కడ పరిహారం అది ప్రకటించుకున్నంతవరకు. బట్ అమ్మాయికి కోర్టుకు వెళ్ళే అధికారం ఉంది. ఆ సందర్భంగా వీళ్ళు ఏ బహిష్కరణలో విధించినా కోర్టుకు వెళ్ళి మళ్ళీ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి సంరక్షణ హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ లేదే. ముస్లిం ఆడపిల్లకి అమ్మాయి ఏదైతే నికానామా రాసుకున్నారో ఆ డబ్బులు తెప్పించి ఏమి రాదు. నికానామా పెళ్ళప్పుడు ఎవరన్నా నికానామా అంటే పెళ్ళప్పుడు విడాకుల గురించే ఉంది లేని 500, 1000 రూపాయలు ప్రకటించుకున్నటువంటి బోల్డ్ అంతమంది. వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళ బిడ్డల్ని సాకే లెక్కన కూడా లేదు కదా. అది ఎవరు చూస్తారు? మరి ఎవరిది బాధ్యత అవుతుంది? అది కోర్టులకు వెళ్ళడానికి దిక్కు లేదు కదా. అది కదా ఇక్కడ సమస్య. అందరికీ ఒకటే చట్టం, అందరూ మహిళలకి ఒకటే రక్షణ. యూసీసీ ప్రధానంగా రక్షణ కల్పించేది మహిళలకి. అదే సందర్భంలో పెళ్ళికి సంబంధించిందైనా అంతే. నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్ళి అక్కడ గిరిజనుల్లో కనుక చేసుకుంటే ఆ ఊళ్ళో భార్య ఒప్పుకుంటే ఓకే, లేదంటే తను కోర్టుకు వెళ్ళచ్చు. ఇక్కడ అవకాశం లేదు కదా, కోర్టులకు వెళ్ళనివ్వకుండా ఉండాలని కదా చేస్తోంది, అందుకని కదా ఈ వ్యవస్థ. కాబట్టి రైట్ చేసిన పాయింట్ కరెక్ట్, కానీ ఇక్కడ కోర్టు కింద వెసులుబాటు హిందువులకు సంబంధించినటువంటి గిరిజనులైనా లేకపోతే కొన్ని కులాల్లో కూడా ఉన్నాయి ఆ సిస్టమ్స్, కుల పంచాయతీలు అవి. కానీ అది అంగీకరించినంత వరకే, ధిక్కరించి కోర్టుకు వెళ్తే చేయడానికి ఏం లేదు. అక్కడ ఆ అవకాశం లేకుండా చేసినందువల్ల జరిగింది